వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. ముందు అయితే ఈవినింగ్ ఎడిషన్ లో ఎటువంటి వార్తలు వచ్చాయి, మరి దిశలో అయితే మనం చూసుకున్నట్లయితే గోదావరి నీళ్లు చల్లుకోండి బుద్ధస్తదేమో అన్నట్టు కూడా ఒక రేవంత్ రెడ్డి ఈ రోజు అయితే కేటీఆర్ ని విమర్శించినట్టు కూడా తెలుస్తా ఉంది. కేసీఆర్ హరీష్ రావుకి చిత్తశుద్ధి లేదన్నట్టు కూడా ఈ రోజు వైరాలో ఖమ్మం జిల్లాలో జరిగిన 2 లక్షల రుణమాఫీ సభలో అయితే తనైతే చెప్పడం అయితే జరిగింది. ఇంకా రీడిజైన్ల పేరుతో కోట్లు దండుకున్నారు, మేము తక్కువ అంచనా వ్యయంతో ప్రారంభిస్తున్నాము, నీళ్లు ఇవ్వండి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, ఇదే మా విశ్వనీయత నిదర్శనం అని కూడా సీతారాం ప్రాజెక్టు ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఈ రోజు అయితే సీతారాం ప్రాజెక్టు ఓపెన్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నీళ్లు జల్లుకోండి, మీరు చేసిన పాపాలన్నీ పోతాయి, మరి మీరు తెలంగాణ ప్రజలకు ఏదైతే అన్యాయం చేసిరో ఆ అన్యాయం కొంతైనా ఇప్పటికైనా మీరు ఆ నీళ్లు జల్లుకొని పుణ్యం చేసుకోవాలని కూడా ఈ రోజైతే ఏదైతే ప్రాజెక్టు ఓపెన్ చేసిరో ఆ ప్రాజెక్టు సీతారాం ప్రాజెక్టు ఓపెన్ చేసిన కాడ తను విమర్శించారు. అదే విధంగా ఈ రోజైతే 2 లక్షల రుణమాఫీ కూడా వైరా పెద్ద సభ పెట్టేసి కూడా రైతులందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి సభ నడిపించే కార్యక్రమం అయితే నడిచింది. అదేవిధంగా ఇంకొక వార్త కూడా మనకి ప్రధానంగా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఫాక్స్కాల్ యాపిల్ పెట్టుబడులు నేడు ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రేపు కంపెనీల ప్రతినిధులతో భేటీ, పార్టీ అధిష్టానంతో సమావేశం, నూతన పిసిసి నామినేట్ పోస్టులపై చర్చించే ఛాన్స్ ఉన్నట్టు కూడా మనకైతే ఒక వార్త అయితే వినిపిస్తా ఉంది. ఇప్పటి కూడా పిసిసి ఎవరు అన్నట్టుగా ఏ అధ్యక్ష పదవి కావచ్చు, లేకుంటే క్యాబినెట్ విస్తీర్ణ కావచ్చు, ఏమున్నాయని 15 ఆగస్టు వరకు అయితే చేస్తామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. మరి ఈ రోజు 15 ఆగస్టు కాబట్టి మరి క్యాబినెట్ మినిస్టర్ ని విస్తీర్ణించడానికి వెళ్తున్నట్టు కూడా అక్కడ కాంగ్రెస్ ఢిల్లీకి వెళ్తున్నట్టు కూడా పయనం అవుతున్నట్టు కూడా మనకైతే వార్త అయితే రావడం అయితే జరిగింది. అదే విధంగా మనకు ఇంకొక కీలక వార్త కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. కేటీఆర్ ఈ రోజు మాట్లాడిన ఒక ప్రెస్ ముఖంగా మాట్లాడిన విధానం, ఒకేసారి 3 ఉప ఎన్నికలు, మొన్నటి ఎన్నికల్లో మోసపోయాం, ఏ కూటమిలో లేని పార్టీలు ఒక్క సీటు గెలవలేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మళ్ళా త్వరలో ఉప ఎన్నికలు వస్తాయన్నట్టు కూడా తనైతే చెప్పడం అయితే జరుగుతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. తొందరలోనే 3 ఉప ఎన్నికలు రాబోతున్నట్టు కూడా తనైతే చెప్తున్నారు. తెలంగాణ భవన్ లో అయితే ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కేసులు హైకోర్టులో నడుస్తున్నాయని గుర్తు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నుండి వెళ్లిన నాయకులు మళ్ళీ తిరిగి వస్తున్నారన్నట్టుగా తను ఏంటంటే ఇందాక కూడా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లోకి వెళ్ళారు. కాంగ్రెస్ లో ఇది అనర్హు వేట పడుతుందని కొంతమంది మళ్ళీ బీఆర్ఎస్ వైపు వద్దామని కూడా చూస్తా ఉన్నారు. వాళ్ళని మేము తీసుకోమన్నట్టు కూడా ఇవాళైతే కేటీఆర్ అయితే ప్రెస్ ముఖంగా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. 2014లో 63 సీట్లు, 2018లో 86 సీట్లు, మొన్న 39 సీట్లకు వచ్చాయి వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రధాని మోడీతో కలిసి పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు. దేశం మొత్తం నిట్టు నిలువుగా చీల్చింది ఆరోపించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మేము అందరం మోసపోయామని కూడా తనైతే వ్యక్తం చేశారు. ఇక మళ్ళీ ఎన్నికలు కూడా రాబోతున్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఇటు పల్లరాజేశ్వరరెడ్డి, ఇటు మన డాక్టర్ రాజయ్య కూడా అక్కడైతే ఉన్నారు. మరి మళ్ళీ ఎన్నికలు వస్తే ఒకవేళ ఇప్పుడు డాక్టర్ రాజయ్యకి ఏంటంటే మరి స్టేషన్ కనుపరు కాబట్టి కడియం శ్రీహరి మళ్ళీ అక్కడ పోటీ, ఒకవేళ అనర్హు వేట పడితే మరి కడియం శ్రీహరి వర్సెస్ మరి డాక్టర్ రాజయ్య మళ్ళీ ఒక దుమారం లేవబోతున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఈ రోజు మరి బట్టికి సంబంధించిన వార్త కూడా అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం నల్గొండ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకం, సీతారాం ప్రాజెక్ట్ ఫేజ్ 1 ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి, ఫేజ్ 3 ని స్విచ్ ఆన్ చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో ఖమ్మం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమని, ఎప్పుడు ఇక్కడి ప్రజలు పార్టీని ఆదరిస్తారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అశ్వరాపురం మండలంలోని సీతారాం ప్రాజెక్ట్ పంప్ హౌస్ ఫేజ్ 3 ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఫేజ్ 1 ని మంత్రి కోమటిరెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం పంప్ హౌస్ లను పరిశీలించి పూజలు కూడా చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మెనుపెన్నడి అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతున్నట్టు కూడా తనైతే చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజైతే మొత్తానికి ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశారు. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అక్కడ సీతారాం ప్రాజెక్టు ఒకవైపు ఓపెనింగ్, ఈ రోజైతే రైతులకి సంబంధించిన అయితే
కొంత గుడ్ న్యూస్ అయితే తెలుస్తా ఉంది. ఇంకా రుణమాఫీకి సంబంధించిన గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి రైతులకైతే రుణమాఫీకి సంబంధించిన కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకి వాళ్ళ దగ్గరలో కలెక్టర్ ఆఫీసులకి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చుకుంటే వాళ్ళు మీ మీద దర్యాప్తు చేసి మీరు అర్హులైతే మీకు కూడా రుణమాఫీ చేస్తామన్నట్టు కూడా రేవంత్ రెడ్డి అయితే ఇలా సభాముఖంగా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా మన హైదరాబాద్ లో ఇంకొకటి హైడ్రా మొన్న నుండి జరుగుతా ఉంది. హైడ్రా ఏదైతే అవినీతిగా పరంగా కావచ్చు లేకుంటే అక్రమంగా కట్టిన బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో వాటిని కూల్చేసే క్రమంలో అయితే హైడ్రా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకొక విషయం కూడా హైడ్రా కంపెనీ హైదరాబాద్ వాసులను అయితే హెచ్చరిస్తా ఉంది. మీరు హైదరాబాద్ లో ప్లాట్ కొనాలనుకున్నా లేకుంటే ఇక్కడ భూములు కొనాలనుకున్నా కానీ 1-2 సార్లు చూసుకొని మరి మీరు ఇక్కడ భూములు కొనాలని కూడా హైడ్రా అయితే చెప్తా ఉంది. ఇప్పటికే పలు భవనాలు కూడా కూలగొడతా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ సంబంధించిన కొంత చెరువులు కూడా కబ్జా అయిపోయినాయి. ఆ కబ్జాలో ఉన్న ఏదైతే అక్రమ కట్టడాలను కూడా కూల్చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా హైడ్రా ఇన్ఛార్జ్ అయితే చెప్పడం అయితే జరుగుతా ఉంది. ఇప్పటికే పలు కూలగొట్టడం కూడా జరిగింది. బాచుపల్లిలో భారీ భవనం కూల్చివేతకు కూడా గురైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఎర్రకుంట చెరువు పరిధిలో నిర్మాణం నీలమట్టం కూడా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకసారి మొత్తం చదివే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అసలు హైడ్రా అంటే ఏంటి, అసలు ఎందుకు ఇంతగానో కూలగొడుతుంది అనే విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏంటంటే గత కొద్ది మనకి అందరూ తెలిసింది మల్లారెడ్డి లాంటి బడబడ నాయకులు ఏం చేసిరో ప్రతి ఒక్కరు తెలిసింది. చెరువులన్నీ కబ్జా చేసి ఆ చెరువులన్నీ కొన్ని యూనివర్సిటీలు పెట్టేసి ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఇబ్బంది పెడుతూ అయినా కానీ ఫీజులు కట్టించుకుంటూ నడిపిస్తున్న దాఖలాలు అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వాటిని కూడా కూలగొడతామన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా బాచుపల్లిలో చెరువు ఎర్రకుంట అనే చెరువు సమీపంలో కూడా అక్రమంగా అక్కడ ఒక పెద్ద బిల్డింగే కట్టిరు. దాదాపుగా ఒక 4 ఫ్లోర్ ఉంది, 4 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా ఉంది. మరి అదైతే ఈ రోజు అయితే నీలమట్టం అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ ఇక్కడ ఆ సర్వే నెంబరు 134 సర్వే నెంబర్లో 3 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఆ చెరువును వాళ్ళైతే కబ్జా చేసి కూడా కట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. హైడ్రా అధికారులు ఫిర్యాదు ఇచ్చిరు, వాళ్ళకు కూడా ఫిర్యాదు వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చిరంట. మీరు ఇట్లా కట్టిరు, మీరు మాకు సమాధానం ఇవ్వాలని హైడ్రాకి సంబంధించిన అధికారులు వాళ్ళకి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోయేసరికి మరి వీళ్ళుగా వెళ్ళిపోయి మొత్తం నీలమట్టం చేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అదే విధంగా నకిలీ బంగారంతో అని కూడా ఇంకొక వార్త అయితే వచ్చింది, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మరి ఏంది ఈ నకిలీ బంగారం ముచ్చట కూడా మీకు చెప్తా వినండి. నకిలీ బంగారంతో బురిడి నిందుడిని దేహశుద్ధి చేసిన పోలీసులకు అప్పగించారంట. హైదరాబాద్ లో ఇంకా చాలా మంది అయితే నకిలీ బంగారం బారిలా చాలా మంది ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు కూడా ఒక కథనం అయితే వచ్చింది. అతి తక్కువ రేటుకు బంగారం ఇస్తానంటున్నట్టుగా గత కొద్ది రోజుల కాలంలో మోసం చేసిన వ్యక్తి ప్రజలు పట్టుకున్నారు, దేహశుద్ధి చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో రాజోలు పట్టణంలో అయితే బయ్యార తదితర ప్రాంతాల్లో వ్యక్తి అయితే కొన్ని రోజులుగా తక్కువ ధరకే బంగారం ఇస్తా అంటూ అందరినీ అయితే ఇక్కడ కనబడుతుందో లేదో కానీ మీకు ఈ వ్యక్తి ఏం చేసిందంటే తక్కువ ధరకే బంగారం ఇస్తా అని చాలా మందిని అక్కడ మోసం చేసిందంటే ఇవాళ అందరూ ఏకమయ్యి అందరు ఇవాళ గుమ్ముగూడి మరి ఆయన దొరకబట్టి ఇక కొట్టేసి అయితే తననైతే మరి పోలీసులకు అప్పగించినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఇలాంటి ఏదైతే తక్కువ ధరకి బంగారం ఇస్తా అని ఎవరైతే అంటారో అలాంటి మాటలు ఏం నమ్మకండి. నాణ్యతమైన బంగారము తీసుకోండి, దానికి ఒక సర్టిఫైడ్ ఉంటుంది. అవన్నీ చూసిన తర్వాతనే బంగారం కొనుగోలు చేసుకోవాలి. తర్వాత ఇంకొక కథనం కూడా వచ్చింది, ఇది మనకందరికీ తెలుసు. ట్రంప్ గురించి కానీ ఇద్దరు కలిసి క్యాట్ వాక్ చేస్తున్నారా లేకుంటే బ్రేక్ డాన్స్ అంట. ట్రంప్ అండ్ మస్క్ ఇద్దరు కలిసి బ్రేక్ డాన్స్ చేస్తున్నట్టు కూడా ఏ వీడియోలు అయితే షేర్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అసలు ఇది గమనార్థము. ఇద్దరు కలిసి అసలు వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఫైర్ ఎప్పటికైనా ఫైర్ ఉంటది. అలాంటి వాళ్ళని ఏ వీడియోలు అంటే వాళ్ళు చిత్రీకరించారు అన్నమాట. వాళ్ళు ఏఐ వీడియోలు చిత్రీకరించేసి ఇద్దరు గతంలో ఫైర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కలిపి వీళ్ళిద్దరు అయితే బ్రేక్ డాన్స్ అయితే ఏ వీడియోలు అయితే రావడం అయితే జరిగింది. దాని మీద అందరూ ఫన్ గా కొంతమంది ట్రోల్ చేస్తా ఉన్నారు, కొంతమంది ఇబ్బందిగా వాళ్ళైతే షేర్ చేసుకుంటా ఉన్నారు. ఇక ఏదైనా కానీ మరి ఇది ఫన్ గానే అనిపిస్తా ఉంది. తర్వాత ఇంకా వార్తాప్రద ఏమున్నాయంటే చూసే ప్రయత్నం చేద్దాము. ఇంకా శభాష్ రంగనాథ్ గో హెడ్, మంచి పని చేస్తున్నారు, హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆసక్తి ట్వీట్ చేశారు. ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో ఏదైతే హైడ్రా కమిషన్ రంగనాథ్ పై అయితే తనైతే ట్వీట్ చేయడం అయితే జరిగింది. మీరు చేస్తున్న పని మంచిది, ఇలాంటిది తెలంగాణ మొత్తం చేయాలి. మీరు
ఎందుకంటే ఇప్పటికే ఓన్లీ హైదరాబాద్ లో ఏదైతే కబ్జా గురైన గవర్నమెంట్ ల్యాండ్ లో ఇప్పటికే కాపాడే రక్షణలో అయితే మీరైతే కొనసాగుతున్నారు. ఇదే విధంగా పలు జిల్లాలలో కూడా మీరైతే విస్తీర్ణ కావాలి, మీరు చేస్తుంది మంచి పని అని కూడా ఈరోజు అయితే మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అయితే తనైతే ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇక ఇంకొక వార్త కూడా మనకైతే వస్తా ఉంది. కేసు పెడితే దేశమంతా ట్రోల్ చేస్తాం, తిరంగ యాత్రపై పోలీసులు బెదిరింపులు. గోశాల ఎమ్మెల్యే రాజా సింగ్ తనైతే ఈ రోజు అయితే ప్రెస్ ముఖంగా మాట్లాడడం అయితే జరిగింది. తాను తన కార్యకర్తలు గోశామాల్లో తిరంగ యాత్ర తీస్తే కేసు పెడతామంటూ పోలీసులు బెదిరించారు. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ పరిధిలో జాతీయ జెండా ఏరవేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ కేసు పెడితే లీగల్ గా ఎదుర్కొంటామన్నట్టు కూడా సదరు పోలీసు పేర్లో తను అయితే కేసు పెట్టినట్టు కూడా అధికారులకు అయితే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తామన్నట్టు కూడా తనైతే ఈ రోజు అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఈ గత కొద్ది రోజులుగా అయితే ఏదైతే తిరంగ యాత్ర అయితే బీజేవై పార్టీల నుండి అయితే చేస్తా ఉన్నారు, ర్యాలీలు అయితే చేస్తా ఉన్నారు. దాని మీద మరి మీరు కేసులు పెడితే అయితే ఉపేక్షించేదే లేదన్నట్టు కూడా ఈ రోజు అయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా మరి V6 లో ఈ రోజు ఈవినింగ్ ఎడిషన్ ఏమొచ్చిందో చూసే ప్రయత్నం అయితే చేద్దాము. మహిళలపై నేరాలకు కఠిన శిక్ష, మత వివక్షణ అనంతర సెక్యులర్ సివిల్ కోడ్, బంగ్లాదేశ్ లోనే హిందువులపై ప్రజల ఆందోళన, 2036 ఒలింపిక్ లో నిర్వహించేందుకు సన్నద్ధం, భారత్ లో ప్రపంచానికే స్ఫూర్తిదాయకం అన్నట్టు కూడా ఎర్రకోటపై జెండా ఎగరవేసిన ప్రాధాన్యం అన్నట్టు కూడా కొంత కథనాలు అయితే వస్తా ఉన్నాయి. ఏం లేదండి, ఇక్కడ ఈ రోజు ఏంటంటే ఎర్రకోట మీద జెండా ఎగరేస్తారు కదా, అందరూ తెలిసిన విషయమే. ఆ ఎర్రకోట మీద జెండా ఎగరేసినప్పుడు నరేంద్ర మోడీ మాట్లాడిండు అన్నమాట, ఈ భారతదేశం అనేది చాలా గొప్ప దేశం, భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుంది, భారతదేశంలో స్త్రీలకి అన్యాయం జరిగితే ఉపేక్షించలేదు అని చెప్పి గతంలో కూడా చెప్పిండు ఆయన గతంలో చెప్పిండు, మరి ఇప్పుడు కూడా అంతే చెప్తుంది. కానీ మహిళల మీద ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంది, జరిగితే కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఏదైతే కోల్కతాలో జరిగిన ఆ ఘటన పైన ఒక్కరిని అరెస్ట్ చేశారు, అక్కడ కూడా బడా నేత తలకాయలు కూడా ఉన్నాయంట. మరి అవన్నీ బయటకు రావాలి. నిజంగా ఈ రోజు మాట్లాడింది కదా తను మాట్లాడినందుకైనా ఇప్పటికైనా వాళ్ళకు మహిళలపై నేరాలు చేస్తే కఠిన శిక్ష ఏదైతే అన్నాడో నిజంగా శిక్ష పడాలని కూడా మనం అయితే కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇలా ప్రపంచ ముఖద్వారంగా తెలంగాణ ఇంటిగ్రేషన్ స్కిల్ యూనివర్సిటీలో ఇక విపక్ష మార్పులకు మలుపు అన్నట్టు కూడా ఈ రోజు అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. విద్యా వ్యవస్థ గురించి ప్రీ ప్రైమరీ స్కూళ్ళు, అంగన్వాడీలు విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నట్టు కూడా తనైతే చెప్పడం అయితే జరుగుతుంది. త్వరలోనే రైతు భరోసా అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. డ్రగ్స్ నియంత్రణ కోసము టిఎస్ నార్కోటిక్ వాళ్ళందరూ పనిచేస్తా ఉన్నారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏడాది కూలీలు 12,000 కూడా ఇస్తామన్నట్టు కూడా ఈ రోజు అయితే ప్రకటన ఇచ్చారు. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగరవేసిన సీఎం అని ఈయనైతే గోల్కొండ కోట పైన సీఎం ప్రతిసారి ఎగరేస్తారు జెండా. ఎగరేసినప్పుడు కూడా తను కొన్ని మాట్లాడిండు. ఏదైతే కూలీలకు ఏదైతే వ్యవసాయ కూలీలకి అయితే 12,000 ఏవైతే ఇస్తామో అవి ఇస్తాము. ఇంకా స్కూళ్ళకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్టార్ట్ చేస్తామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక పొంగిన సంబరం అన్నట్టు కూడా ఇంకొక కథనం అయితే వస్తా ఉంది. సీతారామ జాతికి అంకితం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఖమ్మం గుమ్మలో గోదావరి జలగలాలన్నట్టు కూడా ఇస్తా ఉన్నారు. ఏలూరు లింక్ కెనాల్ నుంచి వైరాకు నీటి విడుదల, పూసుకూడెము పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, కమలాపురం పంప్ హౌస్ ప్రారంభించిన బట్టి విక్రమకు బీజీ కొత్తూరు స్విచ్ ఆన్ చేసిన మంత్రి కోమటిరెడ్డి. ఇక ఇద్దరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు 3 స్విచ్లు ఆన్ చేసిరంటే ఇక సీతారాం ప్రాజెక్టులు అయితే మొత్తం పొంగుతా ఉంది. ఏదైతే ఖమ్మం జిల్లాలో అయితే కొంతవరకు అయితే నీటి రైతులకి అందించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ ఇది బీఆర్ఎస్ హయాంలో కొంతవరకు పూర్తి చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి కొద్దిగా పనులు అయితే పూర్తి చేసేసి మరి ఖమ్మం జిల్లాలకైతే రైతులకైతే మరి కొంత వరకు నీళ్ళు అందించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఈ విధంగా అయితే ఈ రోజు ఈవినింగ్ ఎడిషన్స్ న్యూస్ అయితే ఉన్నాయి. చూస్తూనే ఉండండి TR టీవీ తెలంగాణ.